ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి, మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. దర్శి నియోజకవర్గ జన సైనికులు గురువారం సాయంత్రం దర్శిలోని కుర్చేడు రోడ్డు వైపు గల జనసేన పార్టీ కార్యాలయంలో సర్ ప్రక్రియ గురించి, అలాగే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ నియామకం, అదే విధంగా ఓట్లు చేర్పులు మార్పులకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరగగా పలు విషయములపై చర్చించి నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమావేశంలో దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కోట హనుమంతరావు, ఉల్లి బ్రహ్మయ్య, పుప్పాల పాపారావు, చేతరాసి కొండయ్య, పసుపులేటి చిరంజీవి, పుప్పాల రుద్ర, జనసేన వీర మహిళా లక్ష్మి, శేషం వెంకట నరసయ్య, కల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. దర్శి మున్సిపాలిటీ పరిధిలోని జనసైనికులకు, అలాగే వాటర్ నాయకులకు, దర్శి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం ఏమనగా, భారత గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ని ఏర్పాటు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 ఎలక్షన్లో భారత పౌరులు మొత్తం వారి యొక్క ఓటు హక్కుని 90% వినియోగించి మొత్తం వారి యొక్క సత్తాని చాటారు. అలాగే రాబో ఎలక్షన్లో డబుల్ ఇంటిని ఓట్లు కానీ, దొంగ ఓట్లు కానీ, చనిపోయిన ఓట్లు కానీ ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 16వ తారీఖున సర్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక నెల రోజుల పాటు ప్రోగ్రాం ఉంటుంది. 2022 కంటే ముందు ఓటు హక్కు లేని వాళ్ళు వాళ్ళ ఓటు హక్కుకి సంబంధించిన పత్రాలని బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఇచ్చి వారు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మనకి జనసేన పార్టీ నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఎవరు కూడా అధికారాలు లేవు కాబట్టి మనం స్వచ్ఛందంగా జనసైనికులు అందరము దీన్ని బాధ్యతగా తీసుకొని దొంగ ఓట్లని తొలగించి లేని ఓట్లని ఎంట్రీ చేసుకొని రాబో స్థానిక ఎన్నికల్లో అందరము ఓటు హక్కుని వినియోగించుకొని ఈ సర్ని విజయవంతంగా చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.